అమరావతి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మాజీ ఎంపీ హర్షకుమార్ పీసీ కోడికత్తి శ్రీను అంశంలో ఎవరికీ సాధ్యం కాని విషయంలో బెయిల్పై బయటకు తీసుకొచ్చారు. రాజ్ సంపత్ హిందూపూర్లో న్యాయవాది. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులు సంపత్ పై కేసు ఉందని రావాల్సిందిగా పిలిచారు. కేసుతో సంబంధం లేకపోయినా కేసు పెట్టారు. వాళ్ళ పెదనంతో విభేదాల కారణంగా మే 29వ తేదీన సంపత్ను బలవంతంగా తీసుకెళ్లి చంపారు. హిందూపూర్లో కేసీ కృష్ణారెడ్డి న్యాయవాది, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. హత్య జరిగి 3 నెలలు అయ్యింది. నిందితులకు బెయిల్ ఇచ్చారు. హత్యకు కారణమైన వాళ్ళు నేటికి అరెస్ట్ కాలేదు. హిందూపురంలోని హత్యకు కారణమైన వాళ్ళు ఎవరో పోలీసులకు, హిందూపూర్ వాసులకు తెలుసు. విషయాన్ని హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లాను. నెల గడిచినా చర్యలు శూన్యం. A1, A2, A3లుగా పోలీసు శాఖ వారిపై కేసు పెట్టాలి. A4గా కేసీ కృష్ణారెడ్డిని పెట్టాలి. ఒక న్యాయవాదిని చంపేస్తే బెయిల్ ఎలా ఇచ్చారని న్యాయమూర్తి ప్రశ్నించారు. 3 నెలలైనా తెదేపా ప్రభుత్వం హంతకులను అరెస్ట్ చేయలేదంటే వైకాపా ప్రభుత్వం చేసినట్టే తెదేపా కూడా చేస్తుంది. ఎఫ్ఐఆర్ వేసి 40 రోజులైనా చర్యలు శూన్యం. దళితులను హత్య చేస్తే ఎవరూ పట్టించుకోరా? న్యాయమూర్తిని ఒకటే కోరుతున్నాం, న్యాయవాది సంపత్కు న్యాయం చేయాలి. సంపత్ కుమార్, నా పేరు అబ్దుల్ సలీం, అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ హైకోర్టు. సో సంపత్ కుమార్ అడ్వకేట్ మర్డర్ కేసులా ఫ్లా అంటే దానిలో లోపల ఏమున్నాయి, పోలీసు వాళ్ళు చేసిన హస్తం ఏముంది అంటే మీరు అర్థం చేసుకోండి. సంపత్ కుమార్ మర్డర్ అయిన తర్వాత ముద్దాయిలకు పట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు ఇప్పుడు వరకు పోలీస్ కస్టడీ చేసి వాళ్ళని ఏది డీటెయిల్స్ లాగలేదు. మీరు అర్థం చేసుకోండి. చిన్న కేసులు, దొంగతనం కేసుల పోలీస్ కస్టడీ తీసుకుంటారు. కానీ ఒక నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ, హీఈస్ ద క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ద రాహుల్ గాంధీ. మీరు గూగుల్లో సంపత్ కుమార్ అడ్వకేట్ చూస్తే నంబర్ ఆఫ్ ఫోటోస్, నంబర్ ఆఫ్ వీడియోస్ రాహుల్ గాంధీతో జోడో యాత్రలో ఆయన ఉన్నాడు. ఆయన ఈజ్ ఏ ఇన్ఛార్జ్ ఆఫ్ ద కేరళ ఎలక్షన్ క్యాంపెయినర్. సో అటువంటి మనిషి మర్డర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వరకు పోలీసు వాళ్ళు మర్డర్ చేసిన ముద్దాయిలకు 4 పట్టిన తర్వాత కూడా పోలీస్ కస్టడీలో ఇంట్రాగేషన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదంటే ఎంత పోలీసు హ్యాండ్ ఇన్ గ్లో ఉంది ముద్దాయిలతో మీరు అర్థం చేసుకుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏముందంటే ఈ కేసులో ముద్దాయికి కృష్ణారెడ్డి అండ్ అదర్స్కి ఎవరున్నారు, డిఫెన్స్ లాయర్ పోసాని వెంకటేశ్వర్ గారు చేతిలో సిడి ఫైల్ వచ్చింది. కానీ అదే సిడి ఫైల్ రాలేదని 4 టైమ్ పీపీ ఎవరు ఉన్నాడు, ఏజీపీ ఎవరు ఉన్నాడు హైకోర్టులో, ఆయన కోర్టుకి రిక్వెస్ట్ చేశారు, నా దగ్గర సిడి ఫైల్ రాలేదు, అందుకే నేను ఈ కేసు డీటెయిల్స్ మీకు ఇన్లైట్ చేయలేదు అని కోర్టుకి ఇన్లైట్ చేయలేని విషయము. కానీ పోసాని వెంకటేష్ ఎవరు ఉన్నారు, ఈ ముద్దాయికి లాయర్, అతనికి ఎలా వచ్చింది, ఇది చాలా వాల్యుబుల్ అండి. ఈ 2 పాయింట్స్ మీద మీరు అర్థం చేసుకుంటే ఈ కేసులో ఎంత మనీ ట్రయల్ అయింది, ఎంత మనీ సర్క్యులేషన్ అయింది మీరు అర్థం చేసుకోండి. సో ఇన్ దిస్ కేసులో మనం కూడా చాలా సీరియస్గా ఉన్నాము. పోలీసు మీద నమ్మకం లేదు. ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. థర్డ్ పార్టీతో దీన్ని ఎంక్వైరీ చేసి ఎవరెవరు దీంట్లో ముద్దాయిగా ఉన్నారు, నిధులుకున్నారు వాళ్ళకు చట్ట